భాగ్యనగరంలో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతోన్న కిల్లర్ మసాలా ముఠా గుట్టురట్టయింది. కాదేది కల్తీకి అనర్హమన్నట్టుగా కాటేదాన్ బేగం బజార్లోని 13 కేంద్రాలపై హెచ్ఫాస్ట్ అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేశారు. 25 టన్నులకు పైగా కల్తీ మసాలాలు, భారీగా ప్రమాదకర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. రంగు అలాగే మెరుపు కోసం ఫ్యాబ్రిక్ డైలు, ఇండస్ట్రియల్ రంగులు, టాల్కమ్ పౌడర్ ను కూడా ఉపయోగించినట్టుగా అధికారులు గుర్తిస్తున్నారు. ప్రస్తుతం ముగ్గురినైతే అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ కల్తీ మసాలాలు ఏ హోటళ్లు, మార్కెట్లకు చేరాయి అన్న కోణంలో దర్యాప్తునైతే ముమ్మరం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రానా అందిస్తారు. కల్తీ మసాలా దినుసులను పట్టుకున్నారు హెచ్ఫాస్ట్ అధికారులు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేసు. ఎగ్జాక్ట్గా నేను ఇదే ప్లేస్లో ఉన్నాను. కాటన్ దారిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్లేస్లోనే దాదాపు 25,000 టన్నులకు సంబంధించినటువంటి మసాలా దినుసులు అవన్నీ కూడా అంతా కూడా వాళ్ళు సీజ్ చేసినటువంటి నేపథ్యం పడుతుంది. ఇదే కంపెనీలో మొత్తం కూడా నిన్న అధికారులు దాడులు చేసిన తర్వాత మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఆవాలు కానీ, తర్వాత పసుపు కానీ, తర్వాత ఇటు సాజీరా కానీ, తర్వాత మిగతాకు సంబంధించిన వాము కానీ, ఇటు మిర్చి పౌడర్ కానీ, అలాగే ధనియా పౌడర్ కానీ, ఇటు పసుపు కానీ ఇవన్నీ కూడా వారు అడల్టర్ చేస్తారు కాబట్టి వాళ్ళు సీజ్ చేశారు. లవంగాలు అలాగే చెక్కకు సంబంధించినవన్నీ కూడా ఎక్కువగా అడల్టర్ చేసినట్టుగా అధికారులు గుర్తించారు. కాబట్టి ఇక్కడ గుట్టు చప్పుడు కాకుండా ఈ యొక్క బిల్డింగ్లోనే చాలా పెద్ద వ్యాపారం అయితే నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి కూడా వాళ్ళు ఇతర మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి పలు కీలకమైనటువంటి ప్లేసెస్కి అంతా కూడా వాళ్ళు ఇక్కడ సప్లై చేస్తున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఏ షాప్స్కి వీళ్ళు రెగ్యులర్గా సప్లై చేస్తున్నారు. దాంతోపాటు బీహార్ ముఠా కూడా దీంట్లో ఉంది కాబట్టి బీహార్ నుంచి కూడా వీళ్ళు కొన్ని మెలకువలు నేర్చుకొని ఇక్కడ అవంతా కూడా ఇంప్లిమెంట్ చేసి ఇట్లా మొత్తం పూర్తిసారిగా కల్తీ స్పైసెస్ అంతా కూడా వాళ్ళు రెడీ చేశారు కాబట్టి వీరంతా కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇదంతా కూడా క్లోజ్ చేశారు. ఇక్కడ నుంచి కూడా వాళ్ళు మొత్తం పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నారు. అయితే మైలార్దేవపల్లికి సంబంధించిన పోలీసులు కూడా ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. వాళ్ళు కూడా మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఇంకా ఈ ప్రాంతంలో ఇలాంటి షాప్స్ ఏమైనా ఉన్నాయన్న దానిపై గొడవలు ఉన్నాయన్న దానిపై కూడా పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఎందుకంటే ఇటు సిపి సజ్జనార్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు కాబట్టి ఈ కేసులో ఇప్పటికే సిట్ని కూడా ఏర్పాటు చేయాలనే యోచనలో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో హెచ్ఫాస్ట్ అధికారులు కూడా మొదటి నుంచి కూడా ఈ కేసు సంబంధించినటువంటి ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామని చెప్తారు. ఇది పెద్ద చైన్ మార్కెట్ లాగా, ఒక పెద్ద నెట్వర్క్ లాగా ఉంది కాబట్టి దాదాపు 25,000 కిలోల సంబంధించినటువంటి అడల్టరేషన్ జరిగిందంటే ఎంత పెద్ద స్థాయిలో ఇంకా ప్రధాన నగరాలకి సప్లై చేశారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. చూడాలి ఈ కేసులో ఎవరు ప్రధానమైనటువంటి నిందితులు పట్టుబడతారనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది.